వెల్కమ్ టు టీవీ3 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఓటు హక్కు వినియోగించుకున్న కర్నూలు పార్లమెంట్ కూటమి అభ్యర్థి బస్తిపాటి నాగరాజు. దేశాభివృద్ధి కోసం పార్లమెంటులో మహిళా బిల్లు ఆమోదం పొందాలి డాక్టర్ శర్మ. పోలింగ్ కేంద్రాలకు పటిష్ట బందోబస్తు. ఫేక్ వీడియోస్ సృష్టించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం రామగుండం సిపి శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ మాట్లాడుతూ వాట్సాప్ గ్రూపులో ఫేక్ వీడియోలు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. పార్లమెంటరీ ఎలక్షన్స్ స్టార్ట్ అయినాయి. ఇప్పుడు అంత మెటీరియల్ తర్వాత సిబ్బంది పోలీస్ ఆఫీసర్స్ తర్వాత అన్ని వెళ్ళిపోయినాయి. ఈ సందర్భంగా చాలా మంది క్యాంపెయిన్ అయిన తర్వాత అయిపోయింది, క్యాంపెయిన్ చేయడం అనేది క్లోజ్ అయిపోయింది. దాని తర్వాత సోషల్ మీడియాలో ఇంకా క్యాంపెయిన్ టైపు తర్వాత ఒకరిని కించపరుస్తూ ఒక పార్టీని కానీ ఒక పార్టీ క్యాండిడేట్ని కానీ తర్వాత ఒక ప్రైవేట్ వ్యక్తిని కానీ తర్వాత ఎలాంటి పర్సన్స్ని కానీ ఒకరికొకరు పాత వీడియోస్ని మార్ఫింగ్ చేసి ఉన్న వీడియోస్ని లేనట్టుగా లేని వీడియోస్ని ఉన్నట్టుగా కొంత మార్ఫింగ్ చేసి వీడియోలలో పెడుతున్నారు, అవి సర్క్యులేట్ చేస్తున్నారు. ఇలాంటి ఫేక్ వీడియోస్ పెట్టిన వాళ్ళని చాలా కఠినంగా శిక్షించబడతారు, కఠినమైన కేసులు రిజిస్టర్ చేయబడతాయి. ఈ పెద్దపల్లి కాన్స్టిట్యూషన్స్లో మనం రామగుండం కానీ మంచిర్యాల కానీ ఎక్కడైనా సరే ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు ట్రాన్స్మిషన్ చేసినా మీరు అడ్మిన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని, దాని తర్వాత ట్రాన్స్మిట్ చేసిన వాళ్ళని, ఫార్వర్డ్ చేసిన వాళ్ళని, డౌన్లోడ్ చేసుకున్న వాళ్ళకి అగెనిస్ట్గా కేసులు చేయబడతాయి, కఠినమైన సెక్షన్స్ పెట్టబడతాయి. ఈవెన్ పీడీ యాక్ట్ కూడా పెట్టడానికి మేము వెనకాడము. ఇవన్నీ మానుకోండి, ఎవరు దీని గురించి చేయకూడదు. ఇది అంత ఒకరిని కించపరిచే తర్వాత పరువును నష్టపరిచే కార్యక్రమాలు. సో ఇవన్నీ ఎవరు పెట్టినా వాళ్ళని ఇమీడియట్గా మీరు డిలీట్ చేసుకోండి, మీరు బ్లాక్ చేసుకోండి. అట్లాంటి వాళ్ళని ఇమీడియట్గా మాకు కంప్లైంట్కి ఇవ్వండి. ఎవరైతే ఇలా ఫార్వర్డ్ ఇస్తున్నారో కంప్లైంట్ ఇవ్వండి, వాళ్ళ మీద చర్యలు తీసుకోబడతాయి. ఈరోజు ఈ యొక్క వార్నింగ్ ఇస్తున్నాము, ఎవరు అలాంటి వీడియోలు పెట్టకూడదని నేను వార్నింగ్ ఇస్తున్నాను. ప్లీజ్ నోట్ ఆల్ ద పీపుల్. ఓర్వకల్లు మండలం ఉయ్యాలవాడ, మీదివేముల గ్రామాల్లో సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామాల్లో రోడ్ షో ద్వారా ప్రచార రథంలో గ్రామాల్లో పర్యటించి సమస్యలు తెలుసుకుంటూ చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన సూపర్ 6 పథకాల గురించి వివరిస్తూ రాబోయే ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్న ఉమ్మడి కూటమి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గౌరు చరితారెడ్డి మరియు టీడీపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్. ఆలూరు నియోజకవర్గంలో మొదలైన ఓటింగ్. ఉదయాన్నే తమ ఓటును వినియోగించుకోవడానికి భారీగా తరలి వస్తున్న ప్రజలు. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని క్యూలో నిలబడలేక ఉదయాన్నే తమ ఓటు వినియోగించుకోవడానికి వచ్చిన వృద్ధురాళ్లు, ఉద్యోగస్తులు, రైతులు మరియు వ్యవసాయ కూలీలకు వెళ్లేవారు ఉదయాన్నే తమ ఓటు వేయడానికి బారులు తీరిన ఓటర్స్.
ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి మనకు ఇచ్చిన ఓటు అనే ఆయుధాన్ని వినియోగించుకోనట్లయితే ప్రజాస్వామ్యంలో మనం ఉండి లేనట్లే. దయచేసి ప్రతి ఓటర్ రేపు సెలవు అని భావించకుండా తప్పకుండా విధిగా ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి మీ ఓటు హక్కును వినియోగించుకోమని విజ్ఞప్తి చేస్తున్నా అని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉండే ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది. భారత ఎన్నికల సంఘం చెప్తుంది, ఓటు మీ హక్కు, వినియోగించుకోండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి ఓటు అనే మనకిచ్చిన ఆయుధాన్ని వినియోగించుకున్నట్టయితే ప్రజాస్వామ్యంలో మనం ఉండి లేనట్టే. కావున దయచేసి ప్రతి ఓటర్ రేపు సెలవు అని భావించకుండా తప్పకుండా విధిగా ఇది ఒక సామాజిక బాధ్యతగా భావించి మీ ఓటు హక్కును వినియోగించుకోమని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యున్నతమైందని, ఎవరు ఏ రంగంలో ఎంత బిజీగా ఉన్నా తమ ఓటు హక్కును వ్యక్తిగత బాధ్యతగా నిర్వర్తించాలని విజ్ఞప్తి చేశారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వరంగల్ జిల్లా పర్వతగిరి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆయన సతీమణి ఉషా దయాకర్ రావుతో కలిసి 265 పోలింగ్ బూత్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఎన్నిక ఏదైనా తాను ఇప్పటి వరకు ఓటు వేయకుండా ఉండలేదని ఎర్రబెల్లి గుర్తు చేశారు. ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును విధిగా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. రండి సార్. మా ఫేస్ కూడా వార్నింగ్ ఏదన్నా మరీ అడ్డం ఉన్నాను. హలో చేసేదే వాళ్ళ మీద ఒకటి కాదు. మేడం ఏళ్ళు పెట్టండి మేడం. బ్రదర్ ఒక్కసారి నేను అమెరికాలో ఉన్నా, హైదరాబాద్ ఉన్నా, ఎక్కడున్నా నా ఊరికి వచ్చి నేను ఓటు హక్కును ఉపయోగించుకుంటా. సర్పంచ్ ఎన్నికలు కానీ, సొసైటీ ఎన్నికలు కానీ, ఏ ఎన్నికలు వచ్చినా కూడా, లోకల్ బాడీ ఎన్నికలు కానీ, ఎంపీ ఎమ్మెల్యే ఎన్నికలు, ఏ ఎన్నికలు వచ్చినా కూడా నా ఓటు హక్కు ఉపయోగించుకుంటా. నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ సొంత ఊళ్ళల్లో పోయి ఓటు హక్కును ఉపయోగించుకోండి. మనం ఆ ఓటు హక్కు పెంచుకుంటేనే ప్రజాస్వామ్యాన్ని కాపాడినట్టయితే మీ మనసులో ఎవరు మంచి అనిపిస్తే వాళ్ళకే వేయండి. ఈ డబ్బులకు దానికి లొంగకుండా మంచి వ్యక్తులను గెలిపించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ విపి గౌతమ్, సిపి సునీల్ దత్, అదనపు కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. సామాగ్రి పంపిణీ బస్సుల్లో తరలింపు, పోలీస్ బందోబస్తు వివరాలు తెలుసుకున్నారు. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం ఈ ఎన్నికల్లో సాయంత్రం 6 గంటల వరకు ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించబడిందని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పోలింగ్ కేంద్రాల్లో పటిష్ట బందోబస్తు నిర్వహించాలని సిపి సిబ్బందిని ఆదేశించారు.
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజు సామాజిక సేవ స్వచ్ఛంద ప్రాతిపాదికన ఎన్సీపీ క్యాడెట్లను ఎన్నికల విధులకు వినియోగించుకోవడం జరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ తెలిపారు. సిపి ఎన్నికల విధులకు హాజరైన 90 మంది ఎన్సీసీ క్యాడెట్లకు చేయవలసిన విధులు చేయకూడని పనుల గురించి వారికి సూచనలు చేయడం జరిగింది. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సిరాజ్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు పాల్గొన్నారు. మీరేం చేయాలంటే అక్కడ వాళ్ళకు సపోర్టివ్గా ఉండాలి. లీడర్ సమ్ క్యాంప్ లీడర్స్ ఆఫ్ సమ్ క్యాంప్ యానివర్సరీ క్యాంప్ కదా, సమ్ క్యాంప్ ఫారెస్ట్ క్యాంప్ సేవా పోలీస్ ఆఫీసర్ ఆయన అంటే ఈరోజు కమిషనర్. ఓకే, ఐపీఎస్ ఆఫీసర్ కమిషనర్. ఐ ఆల్రెడీ విష్ యూ ఓన్లీ వన్. ఓకే, సో మీకు అందరికీ డీటెయిల్గా మన అర్థంగా చెప్పారు. అంటే ఇదంతా చాలా మోడల్ పోలీస్ కంట్రోల్గా ఉంది. ఇదంతా చేస్తున్నప్పుడు కదా పిఎస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఇలా లైన్లో నిలబడండి. లేదు ఒక తొందరగా లైన్లో చూడాలి, మైగా ఎన్నుకున్న వాళ్ళు చూడాలి, అట్లా నుంచి వాడు ఎంత ఇదైనా సరే వాడి లావు అర్థం పొడుగుతున్నా కానీ ఇంతమంది షాప్ వేసుకొచ్చారని రీసెంట్గా చాలా మంది సెలబ్రిటీస్ కానీ వాళ్ళందరూ కానీ చూసారు. వాళ్ళు కూడా సెలబ్రిటీస్ అయినా కానీ వాళ్ళ కోసం 1000 మంది 1,00,000 మంది బయట వచ్చి వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఇది రూల్. అంటే రూల్ ఇస్ రూల్, లా ఇస్ ఈక్వల్ ఎవ్రీవన్. సో వాళ్ళు కూడా ఎండలో లైన్లో నిలబడి క్యూ ప్రకారంగా వచ్చి క్యూలో వచ్చి ఓడేసి వాళ్ళ పనికి వాళ్ళు ఎవ్రీవన్ ఇస్ ఎ కామన్ మ్యాన్. యూ విల్ బి హ్యావింగ్ యువర్ ఓన్ ల్యాండ్, యూ విల్ బి హ్యావింగ్ యువర్ ఓన్ పవర్, but before the law you are a common man. You are equal to as anyone in the country. Okay, India ఎవరికి అందరికీ కామన్ లా. ఓకే, అందుకనే ఎవరిని మొదలు రీసెంట్గా అసెంబ్లీ ఎలక్షన్స్ ఒక హైదరాబాద్ దానికి సీపీ గారు నన్ను ఆపుతావా ఏంటి సీపీ అని అనలేదు. ఏమంటారు, ప్రకాష్ వెరీ గుడ్ అని చెప్పేసి ఈ డ్యూటీ బాగా ఖచ్చితంగా చేస్తావు నువ్వు అని చెప్పేసి నిర్వహించావు. సో అది ఏ వస్తువులు రావని డిపార్ట్మెంట్ వచ్చింది. సార్ అప్పటికి 25 సంవత్సరాలు డిపార్ట్మెంట్ ఉన్నారు. ఐపీఎస్ ఆఫీసర్ ఐజీ ర్యాంక్లో ఉన్నాడు, నా ర్యాంక్లో ఉన్నాడు. ఆయన ఐజీ ర్యాంక్ నా ర్యాంక్లో ఉన్నాడు. ఆయన అధికార పైగా కమిషనర్ ఆఫ్ ఎన్ఐఏ కమిషనర్ టాపింగ్ ఆయన అర్థం ఎగ్జిక్యూట్ చేయాల్సిందంటే అర్థానికి కానీ ఆ రూల్ అది కమిషనర్ అయినా లేకపోతే సీఏ వచ్చినా నమస్కారం సార్ సెలవు చేస్తారు దట్ ఈస్ ద డ్యూటీ. ఓకే, అంత ఖచ్చితంగా డ్యూటీ చేయాలి, అంత ఫర్దర్ డ్యూటీ చేయాలి, అంత పొలైట్గా ఉండాలి. బీ పొలైట్, బీ ఫర్ బిజినెస్ లో రైట్. ఓకే, లేకపోతే నేను ఆల్రెడీ యూనిఫామ్ వేస్తున్నారు. యూనిఫామ్ సర్వీసెస్ దాన్ని ఎంతో మీ కాలేజీ కొద్దిగా అవగాహన ఉంది. నేను అందరూ మీరు కాలేజీలో కానీ కాలేజీ వెళ్తారు కానీ ఐ ఆల్రెడీ విష్ ఎవరైతే ఆల్రెడీ ఎన్సీసీలో జాయిన్ అవుతారో డెఫినెట్గా వాళ్ళకి యూనిఫామ్ సర్వీస్ రావాలని ఉండదు. అవునా, మీకు అందరూ ఎస్ రీసెంట్గా కూడా చాలా మాట్లాడుతున్నా మీరు దాంట్లో ఎవరైనా అంత తమ్మే లేదా మీకు మార్క్స్ జరగదా
సాధారణ ఎన్నికల దృష్ట్యా రాయలసీమ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన అన్ని నియోజకవర్గాల రిసెప్షన్ సెంటర్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ సృజన కుప్పంలో పోలింగ్ సామాగ్రి పంపిణీ ఎన్నికల నేపథ్యంలో కుప్పం నియోజకవర్గంలో పోలింగ్ నిర్వహణకు ఆర్వో శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. ఆదివారం నాడు పట్టణంలోని 13వ వార్డులో గల ఎంఎఫ్సి జూనియర్ కళాశాల మైదానంలో ఎన్నికల సిబ్బందికి విధులు కేటాయిస్తున్నారు. పోలింగ్ వస్తువులు అందజేసి పోలింగ్ నిర్వహణపై అవగాహన కల్పిస్తున్నారు. ఒకవేళ మీరు ఏ కౌంటర్లో అయితే అలాట్ చేసామో అక్కడ ఆ కౌంటర్ మీ పోలీస్ స్టేషన్ నంబర్లకు అనుగుణంగా ఆ టేబుల్ ఓపెన్ చేయడం జరిగింది. కాబట్టి మీరు అక్కడికి వచ్చి ఆ టేబుల్ మీద ఉన్నటువంటి నంబర్ మీ పోలీస్ స్టేషన్ నంబర్ను టేబుల్ మీద డిస్ప్లే చేయడం జరిగింది. ఓకే ఓకే పెట్టింది పెట్టింది మహిళా సాధికారత కోసం దేశాభివృద్ధి కోసం పార్లమెంటులో మహిళా బిల్లుకు ఆమోదం పొందవలసిన అవసరం ఉందని సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శర్మ అన్నారు. కర్నూలు నగరంలోని పెద్ద మార్కెట్ వద్ద ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ మండపంలో మాతృదినోత్సవాన్ని పురస్కరించుకొని బాలికా క్రీడాకారులను ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా సీనియర్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శర్మ మాట్లాడుతూ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో మహిళలకు గౌరవం లభిస్తుందని చెప్పారు. ఎక్కడ మహిళలు గౌరవపడతారో ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని ఆయన వివరించారు. మహిళల అభివృద్ధి కోసం మహిళా సాధికారత కోసం పార్లమెంటులో ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న మహిళా బిల్లుకు త్వరలోనే ఆమోదం లభించాలని ఆయన ఆకాంక్షించారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాలికలు ఆత్మరక్షణ కోసం కరాటే లాంటి మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందడం అవసరమన్నారు. స్త్రీలు అబలలు ఎంత ఘోరమైన పరిస్థితులలో మన కంట్రీలో ఉన్నారని నాకు చాలా బాధేసింది. ఉమెన్ ఎంపవర్మెంట్ అని వేరియస్ ప్లాట్ఫామ్స్లో చెప్పడం జరుగుతూ ఉంది. దాన్ని నిజంగా ఇంప్లిమెంట్ చేసి స్త్రీలకు సముచిత స్థానము గౌరవము మన దేశంలో ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఒక రకంగా చెప్పాలంటే మన దేశము అమెరికా కన్నా బెటర్. ఎందుకంటే మనకు ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఉన్నారు.
సో ఉమెన్ చీఫ్ మినిస్టర్లు ఉంటారు. కాబట్టి మన కంట్రీలో నిజంగా కూడా మనము అన్ని మతాల వాళ్ళను, అన్ని కులాల వాళ్ళను, అన్ని రేస్ల వాళ్ళని ఎవరినైనా కానీ స్త్రీలకు ముఖ్యంగా ఆదిపరాశక్తిగా గౌరవం ఇస్తాము. ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేసి స్త్రీల పరిస్థితి ఇంప్రూవ్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది అని నేను కోరుకుంటూ ఈరోజు ఇక్కడ సింబాలిక్గా ఆడపిల్లలను సన్మానం చేయడం జరిగింది. పార్లమెంట్లో కూడా ఉమెన్స్ రిజర్వేషన్ బిల్లు ఉంది. అది ఎట్లయినా కానీ పాస్ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎప్పుడైతే ఒక స్త్రీ డెవలప్ అయిందంటే ఆ కంట్రీ డెవలప్ అవుతుంది, ఆ ఇల్లు డెవలప్ అవుతుంది. సంస్కృతంలో కూడా స్త్రీని చాలా గొప్పగా గౌరవించారు మన దేశంలో. ఎక్కడైతే స్త్రీ గౌరవింపబడుతుందో, ఎక్కడైతే స్త్రీ యొక్క గౌరవాన్ని కాపాడుతారో ఆ దేశం ఇంప్రూవ్ అవుతుంది, ఆ ప్లేస్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మదర్సు, ప్రెగ్నెంట్ మదర్సు, తర్వాత వాళ్ళకి న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. న్యూట్రిషనల్ సప్లిమెంటేషన్, ఐరన్ ఫోలిక్ యాసిడ్ సప్లిమెంటేషన్ ఇలాంటివన్నీ రెగ్యులర్గా జరగాలి. వాళ్లకు ఈ మధ్యన మెటర్నల్ మార్టాలిటీ రేటు కూడా బాగా తగ్గింది. ఎందుకంటే గవర్నమెంట్స్ చాలా కేర్ తీసుకుంటున్నారు తల్లుల విషయంలో, ప్రెగ్నెంట్ లేడీస్ విషయంలో. ఇంకా కొన్ని ఇంప్రూవ్ చేసి డాక్టర్స్ కూడా అందరూ వాళ్ళ ఎన్జిఓస్ కానీ ఈ సామాజిక శాస్త్రవేత్తలు కానీ అందరూ ఈ ఫీమేల్స్ ఏ రకంగా ఇంప్రూవ్ చేయాలి, వాళ్ళ మీద జరిగే అట్రాసిటీస్ ఏ రకంగా ఆఫ్ చేయాలి, ఈ మగవాళ్ళ డామినేషన్ కూడా చాలా మటుకు తగ్గాల్సిన ఆవశ్యకత ఉంది. ఫ్యామిలీస్ అన్ని స్ట్రాంగ్ బాండ్స్, కల్చరల్ బాండ్స్ ఇంప్రూవ్ అయితే స్త్రీలకు తగిన గౌరవము, తగిన ప్రాధాన్యత, ఇంపార్టెన్స్ పెరిగితే మన రాష్ట్రం, దేశం కూడా మొత్తం ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. ప్రపంచంలోనే స్త్రీలకు మొదటి స్థానం కల్పించాలని నేను కోరుకుంటున్నాను. నాలుగో దశ పోలింగ్ లో వరంగల్ తూర్పు, వరంగల్ పశ్చిమ, పరికాల మరియు వర్ధన్నపేట నియోజకవర్గంకు సంబంధించిన ఈవీఎంలను పోలింగ్ కేంద్రాలకు పటిష్ట బందోబస్తు మధ్య అధికారులు తరలించారు. రేపు జరగనున్న వరంగల్ పార్లమెంట్ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 4 నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలను రూట్ ఆఫీసర్స్ ద్వారా పోలీస్ ఎస్కార్ట్ మధ్య పోలింగ్ కేంద్రాలు తరలించారు. 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ ముగిసిన అనంతరం వరంగల్ పార్లమెంట్ మరియు మహబూబాబాద్ పార్లమెంటుకు సంబంధించిన ఈవీఎంలను ఏడుమాముల వ్యవసాయ మార్కెట్లో స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచబడి ఉంటున్నారు. జూన్ 4వ తేదీన ఏడుమాముల మార్కెట్లో కౌంటింగ్ జరగనుంది అని తెలిపారు. పెట్టండి ఒకసారి. ఎస్ ఉమామేశ్వర్ గారు, జి రజిత, ఆర్ సీతాదేవి, ఈ పీఓలందరూ కూడా టేబుల్ దగ్గర రిపోర్ట్ చేయండి సార్, లేదంటే రిపోర్ట్ మేడం దగ్గరికి వెళ్తుంది. సార్ ఇంకొక అనౌన్స్మెంట్ ఫర్ బస్ పోలీస్ ఆఫీసర్స్, తర్వాత మైక్రో అబ్జర్వర్స్, తర్వాత రూట్ ఆఫీసర్స్ అందరూ కూడా. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.